నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగుదేశం పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణ. మంత్రి ప్రత్తిపాటి సమక్షంలో భారీగా చేరికలు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ప్రత్తిపాటి. తిమ్మాపురంలో మంత్రి ప్రత్తిపాటి 15వ వార్డులో ప్రత్తిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి యామిని శర్మ. చిలకలూరుపేటలో విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు. 9వ వార్డు వైకాపా కౌన్సిలర్కు చెందిన 187 మద్యం బాటిళ్లను పట్టుకున్న పోలీసులు, ఒకరి అరెస్ట్. చిలకలూరుపేటలో తెలుగుదేశం తరపున ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ప్రచారాలు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రభుత్వ హామీలు, పథకాల గురించి వివరిస్తున్నారు. సీఎం చంద్రబాబు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ప్రత్తిపాటి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి మరో 4 రోజులు మాత్రమే సమయం ఉండడంతో హోరాహోరీగా ప్రచారాలు జరుగుతున్నాయి. అవినీతికి, అరాజకానికి, అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు. సైకిల్ గుర్తుకు ఓట్లేయండి, సైకిల్ గుర్తుకు ఓట్లేయండి. మహాలు పెట్టి సీసీ రోడ్లు నిర్మించి కాలనీ అభివృద్ధికి పాల్పడిన శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని నాయుడు గారు కావాలా? నామినేషన్ లో తన స్వహస్తాలతో 32 కేసులు ఉన్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కావాలా? మీరే తెలుసుకోవాలి, మీరే తెలుసుకోవాలా? ప్రత్తిపాటి పుల్లారావు గారిని చంద్రబాబు నాయుడు కూడా వచ్చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు విజయానికి అంచనాలతో సీసీ రోడ్లు నిర్మించి 25 సంవత్సరాలుగా 20 గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు తెలపాలి. సైకిల్ గుర్తుకు ఓట్లేసి ప్రతి ఒక్కరు తెలపాలి. ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న ఎలక్షన్ లో మహిళలందరూ ప్రత్తిపాటి పుల్లారావు ఆరాధనలు ఇచ్చి మన సంఘీభావం ప్రకటించాలి. ఇటువంటి నాయకుడు అభివృద్ధికి అడుగులేదు. ప్రత్తిపాటి పుల్లారావు గారు వచ్చారు. మాయ మాటలు నమ్మొద్దు, మాయ మాటలు, మహానటి మాటలు నమ్మొద్దు గారు ఇచ్చేశారు. నందమూరి తారక రత్న గారు వచ్చాము. ప్రత్తిపాటి పుల్లారావు గారికి మనందరం మద్దతు తెలిపి సాగులు పరిగెత్తున్న ప్రత్తిపాటి పుల్లారావు గారి భారీ ర్యాలీ ఈ కార్యక్రమాన్ని మంత్రి మన ప్రజానేత చిలకలూరి పేటకి ఇతడే కింగ్, అతడే నివాడై అధినేతై విజయం వైపు కాలచక్రం తిప్పుతాడే. సంపలకే తన సృష్టికర్తయై, సమాజ సేవ కార్యకర్తయై, ప్రతి ఇంటికి కొడుకునై ఉంటానని నిరూపించాడే. తెలుగుదేశం పండుగ ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ బజార్కి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా చంద్రబాబు ఫోటో ఉంది, చంద్రబాబు పథకాలు ఉన్నాయి, చంద్రబాబు గారి పెన్షన్, చంద్రబాబు గారి పసుపు కుంకుమ, రుణమాఫీ, చంద్రబాబు గారు వేసిన రోడ్లు, డ్రైన్లు, టాయిలెట్ గన్ బాత్రూము, చంద్రబాబు గారు ఇవ్వబోయేటువంటి అన్నదాత సుఖీభవ, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, విదేశీ విద్య. ప్రత్తిపాటి వెంకటకుమారి ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి చూసి వైకాపా నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి వెంకటకుమారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి వెంకటకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వృద్ధులకు 2,000, డ్వాక్రా సంఘాల మహిళలకు 2 విడతలుగా 20,000 రూపాయలు అందించి పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన చంద్రబాబు వైపే ఉంటామని వైకాపా కార్యకర్తలంతా ఆ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఐదు సంవత్సరాలు పుల్లారావు గారు ఈ 5 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ చేశారంటే అదే తెలుగుదేశం కనుక 50 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్కొక్క జిల్లా వచ్చి ఒక్కొక్క సింగపూర్ అవుతుందని మా ఉద్దేశం. బాబు వచ్చాడు, జాబులు ఇస్తున్నాడు, అందరికీ రుణమాఫీ జరిగింది, డోక్రా రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మరి యూత్ని అందరినీ ముందుకు తీసుకుపోవడంలో పుల్లారావు గారు, టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా ముందుగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 8వ వార్డుకి సంబంధించి 100 మంది కార్యకర్తలు టీడీపీలో చేరడం జరిగింది. మేమందరం కోరికేది ఏంటంటే పుల్లారావు గారిని 30,000 మెజార్టీతో గెలిపించగా అందరికీ ప్రార్థన. జై పుల్లారావు. ఈరోజు 8వ వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఇవాళ టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడు లేనంత 5 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధిని చూసి మళ్ళీ పుల్లారావు గారే అభివృద్ధి చేయగలరని చెప్పి వీళ్ళందరూ నమ్మి మనకు వచ్చినందుకు ముందర మీ అందరికీ నాకు కంగ్రాచులేషన్ చెప్తున్నానమ్మా. అందరూ కూడా ఈరోజు కళ్ళ ఎదురుగా కనపడుతుంది చిలుకూరుపేటలో 5 ఏళ్ళు చేసినా కూడా ఇవాళ ఎక్కడ చూసినా అంత ముందల మట్టి రోడ్లు ఎక్కడ చూసినా నేను కూడా తిరుగుతూ ఉన్నాను. ఎస్టీ కాలనీలు అన్నీ కూడా ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, హౌసెస్ అందరూ వచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ జరుగుతున్నాయి. 8వ వార్డులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అక్కడే మనకి ఎప్పుడూ లేని విధంగా మనం 8 కోట్ల రూపాయలతోటి మంచినీటి ట్యాంక్ కట్టాము. వాళ్ళందరికీ చివరి దశకు ఉన్నారు కాబట్టి నీళ్ళకి ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అక్కడ నీళ్ళ ట్యాంక్ ఏర్పాటు జరిగింది. అందరూ కూడా మళ్ళా పుల్లారావు గారే అభివృద్ధి చేస్తారు, శాశ్వతంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ప్రతి ఒక్కరు ఆకర్షితులై మన దగ్గరికి పార్టీలో చేరడం జరిగింది. అలాగే మీ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ఇప్పుడు 5 ఏళ్ళు అభివృద్ధి చేశాం, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు మీరు అవకాశం ఇస్తే మళ్ళీ ఈ అభివృద్ధి ఇలాగే నిరాటంగా సాగిపోయిందని మీ అందరికి పదే నేను కూడా అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ వచ్చి మాటలు చెప్తున్నారు. చిలుకూరుపేట ఎల్లలు కూడా తెలియని వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళకి వచ్చి ఇవాళ ప్యాకేజీలుగా అందరికి ఇచ్చి కొనేసి ఇవాళ లెక్కరు ఇవాళ తన ప్రవాహంలాగా ఇవాళ లెక్కరు పోయించి విత్తనంతా చెడగొట్టి ఇవాళ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు లేదు ఇలాంటి రాజకీయం చిలుకూరుపేటలో. వీళ్ళు అందరినీ ప్రశాంతంగా సాగిపోయే తెలుగుదేశం పాలన ఇవాళ అరాచకం చేయడానికి వచ్చారు. దయచేసి ప్రజలొక్కరు అందరూ గమనించండి. ఇవాళ మనం అందరం శాంతి కాముకులము, మనం అందరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేవాళ్ళం. అరాచకాలు కావాలా లేదా అభివృద్ధి చేసేవాళ్ళు కావాలా అని మీరు అందరూ ఆలోచించుకోండి. పుల్లారావు గారు ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటాము, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము. ఇంకా మీ అందరూ కూడా ఏమేం కావాలో అందరూ కూడా అభివృద్ధి చేస్తాము. దయచేసి ఇవాళ వచ్చి అరాచకల పాలక మీరు అందరూ సపోర్ట్ చేయకండి. ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతున్నాను. మంచి వైపే అభివృద్ధి వైపే మీ అందరూ సపోర్ట్గా ఉండాలని, తెలుగుదేశం పార్టీకి అలాగే సైకిల్ గుర్తు మీద మీరందరూ ఓటు వేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు అభినందనలు తెలియజేసుకుంటారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పట్టణంలోని 23, 24 వార్డులకు చెందిన 70 కుటుంబాల మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చిలకలూరుపేటలో వైకాపా నేతలు ప్రవర్తిస్తున్న తీరు నచ్చక ఆ పార్టీని వీడి వారంతా ప్రత్తిపాటి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మంత్రి ప్రత్తిపాటి వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ నిరుపేదలను తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుందని, వారికి ప్రభుత్వం ద్వారా సంక్షేమ సహాయం అందించిన ప్రత్తిపాటి మళ్లీ గెలవాలని, వారందరి మద్దతు తెలుగుదేశం పార్టీకే ఉంటుందని వారు తెలిపారు. మనందరికీ ఎన్నో సహాయ సహకారాలు అందించారు పుల్లా గారు. వృద్ధులు పింఛను, వికలాంగుల పింఛను, మళ్ళీ డ్వాక్రా మహిళలకి అట్లా ఎన్నో చాలా సహాయ సహకారాలు అందించారు. మళ్ళీ ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు అందాలంటే
ఈసారి ఈయనకే ఓటు వేసి మనం గెలిపించాలి. పెన్షన్ ఇస్తున్నారు, డ్వాక్రా మహిళలకు ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు. రోడ్లు కాలువలు అన్ని పనులు సార్ చాలా అన్ని చేయించాము. రోడ్లు మనకి అన్ని పనులు చేసి ఉంటాడు సార్. మాత్రం అన్ని గుర్తు పెట్టుకొని అందరూ సైకిల్ వేసి గెలిపించాలని. పట్టణంలోని 15వ వార్డులో ప్రత్తిపాటి వెంకటకుమారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ వార్డు మహిళలు ప్రత్తిపాటి వెంకటకుమారికి ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా హారతునిచ్చి బ్రహ్మరథం పట్టారు. ముఖ్య అతిథిగా టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ పాల్గొన్నారు. వెంకటివారి వీధిలో తలకెపల్లి గృహంలో ప్రత్తిపాటి వెంకటకుమారి సాదినేని యామిని ఘనంగా సత్కరించారు. అనంతరం వార్డులో ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భారీ వేడుకలందరినీ ఆకర్షించాయి. మనం అలాగే కాపాడుకుంటే ఆయన మనల్ని కాపాడుతాం. తాంబూలం పండు తాంబూలం మామిడికాయలు అందుట్లో అందరూ అడిగిపడి మళ్ళీ గెలిచా కూడా రావాలండి. మళ్ళా మన ఇంటికి మా ఇంటికి మొదటి పండు సీజన్. ఏ రాష్ట్రము కూడా సాధించలేనటువంటి ప్రవేశపెట్టినటువంటి ఖర్చు పెట్టినటువంటి 1,30,000 కోట్లు ఏకంగా సంక్షేమానికి ఖర్చు పెట్టడమే కాకుండా పోలవరం, అమరావతి ఇలాంటి జాతి మొత్తం గర్వించదగిన ప్రాజెక్ట్స్ను కూడా కడుతూ తరతరాలకి భావి తరాలకు కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ వికారినామ సంవత్సరం అఖండమైన విజయాన్ని అందించాలి అని చెప్పని ప్రజల ధర్మం యొక్క వాళ్ళు తీసుకునే తీర్పు ధర్మం వైపు ప్రజాస్వామ్యం వైపు ఉంటుంది అని చెప్పని ఆశిస్తున్నాము. ఇక్కడ చిలకలూరుపేటలో చూస్తే మనకి ఇప్పటికీ 3వసారి మళ్ళీ ప్రజా మన్ననలు అందుకోవాలి అని చెప్పని ప్రత్తిపాటి పుల్లారావు గారు, అలానే ఇక్కడ పార్లమెంట్ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు గారు, వీరిద్దరిని కూడా ప్రజలంతా కూడా వారు ఎందుకంటే ఎంపీ గారు 600 కోట్ల రూపాయలతో ఆయన 7 నియోజకవర్గాలకి ఎప్పుడు చేరినటువంటి అంత అభివృద్ధి చేశారు. ఇక్కడ నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు గారు అమరావతి అని కాదు అంటే రాష్ట్రంలోనే ఉండే అన్ని నియోజకవర్గాల కంటే కూడా ధీటుగా, ఎందుకంటే చిలకలూరిపేటని శాటిలైట్ సిటీ ఆఫ్ అమరావతి అని కూడా చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడమే కాకుండా నీటిపారుదల ప్రాజెక్ట్స్కి కానీ లేకపోతే కనుక విద్యుత్కి మరీ ముఖ్యంగా 80 కోట్ల రూపాయలు పైగా విద్యుత్ కోసమనే చంద్రబాబు గారు కేటాయించడం కూడా జరిగింది. ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా మినిస్టర్గా ఉన్నప్పటికీ తనని గెలిపించుకున్న నియోజకవర్గం ప్రజలకి ప్రతి నిత్యము ఆయన అందుబాటులో ఉంటూ కూడా రాష్ట్రంలో ఎన్నో కుట్రలు జరుగుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇకపోతే ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ వారి గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి శుక్రవారము కోర్టు మెట్లు ఎక్కుతూ ఈ రాష్ట్రాన్ని పక్కనున్న ఆంధ్ర రాష్ట్ర ద్రోహులు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితో కలుపుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో ఇచ్చిన 18 అంశాల్లో కూడా ఏ ఒక్క అంశాన్ని మేము నెరవేర్చాము అని చెప్పని ఖరాఖండిగా తెగేసి చెప్పి కనీసము కొంచెం కూడా ఆత్మాభిమానం కూడా లేకుండా తిరుగుతున్న మోడీ గారితో కూడా ఆయన కేసుల మాఫీ కోసం అని చెప్పని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్క అయిపోవడం, ఈ 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవితవ్యాన్ని ఆయన ఈ రోజున నడి రోడ్డు పైన మొత్తము అంధకారంలోకి నెట్టివేసే పరిస్థితిలో మనం చూస్తున్నాము. అవినీతి పాలన చేస్తాననే మొన్న ఈ మధ్య చూసాం మనం కూడా పోస్టర్లు కూడా వేయించుకుని, అంటే వాళ్ళకి నరాల్లో మెదడులో మనసులో అవినీతి కుంభకోణంలో కూరుకుపోయిన వారు కాబట్టి పొద్దున లేస్తే నిద్రలో కల్లో కూడా అవే మాటలు వస్తాయి. అవినీతి రహితంగా పరిపాలిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యావత్ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం నా బాధ్యత, మీరు కేవలం మీ ఓటు అనే ఒక అమూల్యమైన ఆయుధాన్ని ఉపయోగించండి చాలు, 5 సంవత్సరాలు నిశ్చింతగా మిమ్మల్ని
నేను చూసుకుంటాను, మంచి అభివృద్ధిని సాగిస్తాను, అందిస్తాను అని చెబుతున్న చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆశయాన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులైన వీరు నెరవేరుస్తూనే వచ్చారు. వ్యాపారస్తులు అందరూ కూడా ఒక మంచి నమ్మకంతో ఉన్నారు. ప్రతిపాటి పుల్లారావు గారు లాంటి శాంతమూర్తి, ఒక మృదు స్వభావి లాంటి వాళ్ళు వస్తే కనుక మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే మా వ్యాపారాలు మేము సక్రమంగా సజావుగా చేసుకుంటాము, మా శాంతి భద్రతలు కూడా మేము క్షేమంగా ఉంటాము అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటారు. ఏప్రిల్ 11వ తేదీన 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు విఘ్నులైన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు, అలానే నర్సరావుపేట పార్లమెంటు ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే మీరు ఓటు వేసి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని, లక్షల కోట్ల అభివృద్ధిని, ఒక పోలవరాన్ని, 13 జిల్లాలకి జీవనాడైన పోలవరాన్ని, 13 జిల్లాలకి సంపదను సృష్టించి ఉద్యోగ కల్పన చేస్తే ఒక అమరావతిని, 13 జిల్లాలను కూడా వేలాదిగా తరలి వస్తున్న కంపెనీలని, అందులో ఉద్యోగం పొందుతున్న లక్షలాది మంది భవితకి మనవంతు మనము ఒక సామాజిక బాధ్యత తీసుకొని మంచి విజన్ ఉన్న నాయకుడిని, అనుభవం ఉన్న నాయకుడిని మరొక్కసారి రాష్ట్రంలో ఎన్నుకొని ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో కోట్ల రూపాయలతో, వందల కోట్ల రూపాయలతో ప్రజల పక్షాన్ని అభివృద్ధి సాగిస్తున్న మన ప్రతిపాటి పుల్లారావు గారికి, రాయపాటి సాంబశివరావు గారికి మీరు ఓటు వేసి మీరు నిశ్చింతగా ఉండండి, మీ బాధ్యత మేము తీసుకుంటామన్న మా మాటని ఈ ఒక్కసారికి నమ్మి మరొక 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ పటంలో మనం నిలబెట్టుకుందాం. తెలుగువారి మాటలన్న మీకు తమ పార్టీలో సీటు ఇవ్వగానే మంచి దైవుడు, కృష్ణుడు, రాముడు, ఇంకా లేకపోతే కనుక ఒక అల్లానో యేసుక్రీస్తు ఇలా అన్ని సర్వమతాల దేవులలాగా మీకు ఈ రోజున అవినీతి తిమింగలమైన జగన్మోహన్ రెడ్డి గారు మీకు కనిపించారంటేనే అసలు ప్రజాస్వామ్యం పట్ల, రాజకీయాల పట్ల మీరు ప్రజలకి ఏ రకమైన సేవ చేసి మళ్ళీ జలగన్న మాదిరి మీరు కూడా ఎన్ని వేల కోట్లు అప్పనంగా ఈ చిలకలూరిపేట రాష్ట్ర నియోజకవర్గ ప్రజల సొమ్ము దోచుకోవడానికి మీరు ప్లాన్ వేస్తున్నారు అన్నది ఎవరికి తెలియని విషయం కాదు. మీరు ఎంత ప్రచారం చేసుకున్నా మీ ఫ్యాన్ గాలి ఏంటో అందరికీ తెలుసు.
తరపున సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మీ అందరిని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ వచ్చినాకనే ఈ 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. 4,000 కోట్ల రూపాయలతోటి చిలుకూరుపేట నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. అలాగే మున్సిపాలిటీలో కూడా 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది. అందరూ అభివృద్ధి వెంటే ఉండాలి. మళ్ళా ప్రతి పార్టీ రావాలి కావాలి. మీ అందరికి కూడా మరలా మీ అందరి ఆశీస్సులు కావాలి. తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ఆనందంగా ఉండాలని ఈ కొత్త ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ కూడా మనసుల్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు చిలుకూరుపేటలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాము. మంచి పాలన, అందరూ సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బంది రాకూడదని చూస్తున్నాము. కానీ ఈరోజు ప్రతిపక్షాలు వచ్చి అరాచక పాలన చిలుకూరుపేటలో సాగిస్తూ ఉన్నారు. దయచేసి చిలుకూరుపేట ప్రజలందరూ కూడా విఘ్నులు, వివేకవంతులు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం అభివృద్ధి చేసే వాళ్ళని, మంచి పనులు చేసే వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఆశీర్వదించాలి. దయచేసి మీరందరూ పత్తిపాటి పుల్లారావు గారి తెలుగుదేశం పార్టీ చిలుకూరుపేట ప్రాంత ప్రజలు, ముఖ్యంగా వ్యాపారస్తులందరూ సంతోషంగా ఉండాలి అని అంటే కనుక మన తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు చిలకలూరుపేటలో నిఘా ఏర్పాటు చేశారు. నిత్యం వాహనాలు తనిఖీ చేస్తూ అక్రమంగా అనుమతులు లేకుండా తరలించే నగదును, మద్యం బాటిళ్లను పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని చార్లెస్ కాన్వెంట్ వద్ద పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు చేయగా ఆటోలో సెంట్రింగ్ సామాను తరలిస్తున్న వాటిలో 6 బస్తాలు మద్యం సీసాలు ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. వాటిని గుర్తించి 187 మద్యం సీసాలను సీజ్ చేశారు. ఒకరిని అరెస్టు చేశారు. సంబంధించిన వారిపై కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా వాహనాల్లో అక్రమంగా తరలించే వాటిని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీజ్ చేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావును కూడా గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ముప్పాడ హనుమంతరావు, తేడ సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఉండాలనేది కూడా ఇప్పుడే నిర్ణయించుకున్నారండి. విఆర్ ట్యాక్స్ ఎంత వేయాలి, ఏ ఏరియా ఎవరికి ఇస్తే బాగా విఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు అనేటువంటిది కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నారు. అంటే ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థి నేను పంపిస్తే అమెరికా పోయారు, నేను ఇస్తే పదవులు పొందారు. చంద్రబాబు గారు ప్రభుత్వంలో అనేక రకాల బెనిఫిట్లు పొందారు. వాళ్ళు ఇప్పుడే ప్రమాణ స్వీకారం ఫోటోలు పెట్టారు. అప్పుడే విఆర్ ట్యాక్స్ అంటే విఆర్ ఫౌండేషన్ మీద అమెరికాలో చందాలు వసూలు చేసి ఆ చందాలను ఇక్కడ ఎలక్షన్ ఖర్చు పెడతా ఉన్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చందాలు విఆర్ ట్యాక్స్ రూపంలో వసూలు చేసి అమెరికా వాళ్ళకి జవాబు చెప్తారంట. అంటే సేవ చేయడానికి రాలేదు. ₹1 ఖర్చు పెడితే ₹100 సంపాదించవచ్చు అనేటువంటి ఒక దురాలోచనతో వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్ తిట్టారు, అక్కడ పోయేమో చంద్రబాబుని తిడతారు. అంటే క్యారెక్టర్ లేనటువంటి అభ్యర్థికి జగన్ సీట్ అమ్ముకున్నాడు కాబట్టి క్యారెక్టర్ లేనటువంటి అభ్యర్థులు ఆ పార్టీకి వచ్చారు కాబట్టి రాగానే విఆర్ ట్యాక్స్లు వేయాలంట. ఏ గ్రామం ఎవరి దత్తత తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారంట విఆర్ ట్యాక్స్లు వేయడానికి.
కాబట్టి వీఆర్ ట్యాక్స్లు భరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వీఆర్ ట్యాక్స్లోనే ప్రజాకోర్టులో బుద్ధి చెప్తారు. వీఆర్ ట్యాక్స్లు వాళ్ళకి రెండోసారి పోటీ చేయకుండా కూడా ప్రజలు ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఏ విధంగా దురాశతో వచ్చినటువంటి వాళ్ళకి, దుర్మార్గపు ఆలోచనలతో వచ్చినటువంటి వాళ్ళకి ప్రజాకోర్టులో ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా చిలకలూరుపేట ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు. అభివృద్ధికి, సంక్షేమానికి వారికి అండగా ఉండేటువంటి వాళ్ళకి, ట్యాక్సులు వేయనటువంటి వాళ్ళకి వారు ప్రజలకు అండగా ఉంటారు. ట్యాక్సులు వేద్దామని దురాలోచన, దుర్బుద్ధితో వచ్చినటువంటి వాళ్ళకి చిలకలూరుపేట ప్రజలు గుణపాఠం చెప్తారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మీ ఓరవసీగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ బాబు జగత్సింహం స్ఫూర్తిగా మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా హలో. కాబట్టి మీరందరూ కూడా నమ్మకారంతో ఎవరున్నారు, బాధ్యతాయుతంగా ఎవరున్నారో తెలుసుకొని మన ఆంధ్రప్రదేశ్ మంచి స్థానంలోకి వెళ్ళడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఎస్సీ/ఎస్టీ జిల్లా నాయకుల సమావేశం జరిగింది. ఈ నెల 11న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నం శ్రీనివాసరావును పార్లమెంట్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో అన్నం శ్రీనివాసరావు, కస్తూరి వెంకటేశ్వర్లు, ఎస్టీ నాయకులు శంకర్ ప్రసాద్, ఎస్సీ నాయకులు గరపాటి కిషోర్, మహిళా మోర్చా నాయకులు సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిలుకలూరుపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర యానాదుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మా పూర్తి మద్దతును మేము తెలియపరుస్తున్నాం. ఈ పార్లమెంటులో ఉన్న అభ్యర్థులు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థులకు కానీ, మా యానాదుల ఓట్లు ఎవరైనా కానీ ఇవ్వాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల నుంచి 15 లక్షల జనాభాలో ఇప్పుడు వారికి ఏ పార్టీ కూడా ఒక పదవి కూడా ఇవ్వలేదు. గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల మేము కలిసినప్పుడు ఒక ఎమ్మెల్సీ, ఒక యానాది కార్పొరేషను, అదేవిధంగా నెల్లూరు ఐటీడీ అని గుంటూరు జిల్లా కృష్ణా ఈస్ట్ గోదావరి ఇస్తా అని చెప్పినాడు. ఈరోజు కూడా ఎలాంటి హామీలు ఇవ్వకుండా అతను పాదయాత్రలో కనిపించినప్పుడు, లేకపోతే పదార్థ యాత్రలో కనిపించినప్పుడు చెప్పిన హామీలు నెరవేర్చకుండా, అదేవిధంగా మా సంఘాలు కొంతమంది నాయకులు పోయి అదే చంద్రబాబు నాయుడు కాళ్ళు పడుకున్నా కానీ ఈరోజు కూడా వైజాగ్కి మిగతా వాటికి ఇచ్చినట్టు కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్లేన్ ఏరియాలో ఉన్న ట్రైబల్లో 15 లక్షల జనాభా ఉన్నప్పటికీ ఈరోజు కూడా ఓటు బ్యాంక్ అని వాడుతున్నారు. అదే 20 సంవత్సరాల క్రితం మా యానాదులకు రాష్ట్ర ఎస్టీ నేషనల్ నరసరావుపేట పార్లమెంటరీ ఓటర్ మహాశైలందరికీ కూడా నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా వైఫల్యం చెందినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలపై అరాచక పాలన సాగిస్తూ అగ్రిగోల్డ్ బాధితులు అట్లాగే నిరుద్యోగ యువకులపై కూడా దౌర్జన్యాలకి పాల్పడుతున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి పేదల గొంతుకై ప్రశ్నించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ అట్లాగే గుంటూరు ప్రకాశం జిల్లాలకి సెంట్రల్ యూనివర్సిటీలు కూడా కేటాయింపు చేసే విధానంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అత్యంత పక్షపాతి నాయకుడిగా వాళ్ళ అభివృద్ధిని కూడా కాంక్షించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కన్నా లక్ష్మీనారాయణ గారే. కావున మేము ఎస్సీలు అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులు అందరూ కూడా నరసరావుపేట పార్లమెంటరీ పరిధిలో అందరూ కూడా కన్నా లక్ష్మీనారాయణ గారికి కమలం గుర్తు పైన ఓటేసి గెలిపించాలని మన రాబోయే రోజుల్లో అంబేద్కర్ వారసులందరికీ కూడా న్యాయం జరగాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ వల్లే అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దత్తసాయనదన సమాజం ఆధ్వర్యంలో శనివారం ఉగాది పర్వదిన సందర్భంగా మంత్రి ప్రతిపాటి తన నివాసంలో ఆదిపూడి వెంకట సాయిరాం రాసిన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగపడే పుస్తకాలను ఉచితంగా పంచిపెడుతున్న పీఠం నిర్వాహకులు పుస్తపాటి బాలాజీని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సమాజం కార్యదర్శి అరపల్లి సత్యనారాయణ గుప్తా, తెల్ల సుబ్బారావు, నక్కా రమేష్, నక్కా కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఓకే రైట్ రైట్ అమ్మా రండి అమ్మా శివసాయి రామ్ గారి రచనతోటి వారి ఇక్కడ చిలుకూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి మన దత్తసాయి మండలం వారి అన్నదాన మండలి వారి ఆధ్వర్యాన ఈ పంచాంగం రిలీజ్ చేయడం గౌరవనీయులు మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ పంచాంగాన్ని మరి ఈ బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ అన్నదాన సమాజం మరి పెద్దలందరూ కూడా మిత్రులు పెద్దలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమం తీసుకొని పేదలకి ప్రతినిత్యం కూడా మరి వారికి కావాల్సినటువంటి భోజన వసతులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, అనేక రూపాల్లో మరి ఈ అన్నదాన సమాజం వారు మరి ఎంతో కృషి చేస్తారు. ఈ ఉగాది సందర్భంగా మరి ఈ దత్త సాయిబాబు గారు ఆశీస్సులతోటి ఈ సమాజం ముందుకెళ్తుంది. మరి మన చిలుకూరుపేట ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఎంతో సుఖశాంతులతోటి రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరంలో మరి మరి భగవంతుడు సాయి మరి భగవంతుడు జీవించాలని చెప్పి అందరినీ మరి సుఖశాంతులతో ఉండాలని చెప్పి రైతులు, రైతు సోదరులు, బలహీన వర్గాలు అందరూ కూడా ఈ మరి మరి సాయి గారి దీవెనలు పొందాలని చెప్పి, ఆశీస్సు పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి సిసి న్యూస్లో మళ్ళీ సెలవు. నమస్కారం.